ఇది గొప్ప పుణ్యరాశిని, ఈ భూమిపైన పుణ్యరాశిని. అదిగో ఎవరో తమిళం వాళ్ళు కట్టించినటువంటి గుడి తమిళంలో రాసి ఉంది. ఇప్పుడు ఇందాక ఎవరో తెలుగు వాళ్ళు కట్టించారు, అక్కడ తెలుగులో రాసి ఉంది. అక్కడ ఉన్నది రాశి, ఇది భవ్య కాశీ, ఇదిగో పుణ్యరాశి. చూడండి గంగకేసి. ఎంత సంతోషమో చూడండి, ఎంత ఆనందమో చూడండి. గంగా తరంగాలు అలా గంగ మీద పడుతూ ఉంటే అబ్బాయి ఎంత శుభ్రంగా ఉందో. నిన్న చేశాం ఘాటు, మా నాన్నగారు వెళ్ళిపోయారు. అయ్యో జీవులారా తగలబడిపోతున్నారు. తగలబడిపోయే లోపల ఈ జీవితాన్ని వెలిగించుకోండి, జ్ఞానం కలిగించుకోండి. భగవన్నామం ఒక్కటే మన ఉద్ధరిస్తుందనే విషయాన్ని స్మరించుకోండి. జీవులారా మేలుకోండి, జీవులారా మేలుకోండి. అదిగో మహాకాశి, మహాశ్మశానంలో ఎన్నో జీవులు వారి ఆత్మల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శవాలు బూడిదైపోతున్నాయి. మనకి అంతిమ సంస్కారం అని పిలువబడుతుందే ఈ శవ దహనము ఏదైతే ఉందో అది పర్యావరణానికి చాలా మంచిది. ఎందుకంటే కట్టెల్లో కాలిపోయి ఎటువంటి వైరస్లు లేకుండా చేస్తుంది. కాబట్టి మహాశ్మశానానికి మళ్ళీ మళ్ళీ రావాలి. చిట్ట చివర ఏ శ్మశానంలో మన శరీరం తగలబెడతారో మనకి తెలియదు. కావున ఈ మహాశ్మశానానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోదాం. అదిగో స్వయంగా శవాలు తగలబడుతున్న దృశ్యం చూస్తున్నారు కదా. రేపు మన శవం కూడా తగలబడిపోతుంది. అప్పుడు మన కోసం ఏడ్చేవాడు ఎవడు లేడు, ఏడ్చినా వచ్చేవాడు ఎవడు లేడు. ఒక్కడే నువ్వే నీకు నువ్వే చేసుకోవాలి, నీకు నువ్వే చూసుకోవాలి. హరహర మహాదేవ శంభో శంకర. మన మరణించిన వారికి పుణ్యగతులు ప్రాప్తించాలి అని కాశీ, గయా, ఇతర పుణ్యక్షేత్రాల్లో పిండోదకములు అంటే పిండి, ఉదకములు అంటే నీరు ఎందుకు ఇస్తారు అంటే మన పూర్వీకులు ఎవరైతే మరణించారో ఆ మరణించిన వాళ్ళు ఏదో కారణం చేత వాళ్ళు చేరవలసిన డెస్టినీ చేరేదో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా మనం ఆ పితృకర్మ చేస్తే వారికి ఉండే ఆబ్స్టికల్స్, దారిలో అడ్డాలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఎవ్రీ ఇయర్ పెట్టాలా అంటారు. వాళ్ళకి ఎంత పుణ్యం ఉందో మనకి తెలియదు. కాబట్టి లోకానికి మనం వచ్చేవంటే కారణం శరీరం. ఈ శరీరం పడిపోతుంది, కానీ శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మన పూర్వీకులు, అంటే మన తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ పట్ల మనకు కృతజ్ఞత చూపించాలి. భీష్ముడికి మనకి రక్త సంబంధం లేదు, కానీ భీష్ముడికి ఎవరైనా తర్పణాలు వదలచ్చు అని చెప్పారు పెద్దలు. ఎందుకని? ఈ లోకానికి విష్ణు సహస్రనామం ఇచ్చాడు, ఎంతో జ్ఞానం ఇచ్చాడు భీష్మగీత. కాబట్టి మనం తర్పణాలు వదలడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మన పూర్వీకులను మనం కృతజ్ఞత చూపవలసిన బాధ్యత మనకుంది. అందువలన పితృలోకం అనేది ఒకటి ఉంటుందని భగవద్గీత చెప్పింది. అందువల్ల మనం మన పూర్వీకులకి, మరణించిన వారికి పిండోదకములు చేయవలసిందే. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ గురు చారణాపద్మ కేవల బాకీ సద్మా వందమోయి సావధాన మాతే వందమోయి సావధాన యహార ప్రసాదేవా ఏ భావతో నియాజాయ్. కృష్ణ జన్మే జన్మే ప్రాభుస్సే दिव्य ज्ञानोदय प्रकाशितो, दिव्य ज्ञानोदय प्रकाशितो. प्रेम भक्ति जाहु आयते अविद्या विनाशायते, प्रेम भक्ति जाहु आयते अविद्या विनाशायते. वेदे गायाहार चारितो, वेदे गायाहार चारितो. प्रभुपादा जय प्रभुपादा. नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत
స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశ తారిణే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూడండి బూడిద గొట్టలు చూడండి, చూడండి హరిశ్చంద్రుడు కాటి కాపరిగా పనిచేసింది ఇక్కడే. ఆ బూడిద గుట్టల్లో వెతుక్కుంటున్నారు బంగారం ఏమన్నా మిగులుతుందేమో అని. అయ్యో నువ్వే బూడిదైపోతావురా, అర్థం చేసుకో. ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద అంతాలు ఆటగద పంతాలు. ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ ఆటగద కేశవ. శివా కేశవ హర హర మహాదేవ శంభో శంకర. వెళ్ళిపోతాం. శరీరం వదిలే లోపల, శవం అయ్యే లోపల శివాన్ని తెలుసుకుందాం. భగవద్గీత చదువుదాం, భాగవతం చదువుదాం. శంకర భగవత్పాదులు వారు మనకి ఉపదేశించినట్లుగా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఇహ సంసారే